నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పాక్ ఆర్మీకి తాలిబాన్ సైన్యం పొగబెట్టింది. వీళ్ళొక్కళ్ళే కాదు, ఆఫ్ఘనిస్తాన్ సైన్యం కూడా ఇంతకుముందు ఉండేది కదా. అంటే వీళ్ళు 2021లో ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళు స్వాధీనం చేసుకునే నాటికి ఆఫ్ఘనిస్తాన్ సైన్యం కూడా ఉంది. వాళ్ళ చేతుల్లోకి 10 లక్షల ఆయుధాలు అక్రమంగా వెళ్ళిపోయాయి. అదేమో తాలిబాన్ సైన్యం దగ్గర ఉన్నాయని చెప్పి ఆఫ్ఘన్ అప్పట్లో సైన్యంలో పాల్గొన్న వాళ్ళు చెబుతారు. లేదు, వాళ్ళ దగ్గరే ఉందని తాలిబాన్ సైన్యం. దీన్ని అడ్డం పెట్టుకొని పాకిస్తాన్ ఆర్మీ ఒక పెద్ద డ్రామా నడిపిద్దామని చూసింది. అయితే ఒక సామెత ఉంది తెలుగులో, పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొట్టిందని. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ వచ్చి భారతదేశంలో విధ్వంసానికి ప్లాన్ చేస్తే వాళ్ళ నెత్తిన తాలిబాన్ సైన్యం డ్యాన్స్ కడుతోంది. వాళ్ళతో పాటు ఆయుధాలు ఎత్తుకెళ్ళిన పాత ఆఫ్ఘనిస్తాన్ సైనికులు, అమెరికా అధీనంలో పనిచేసిన ఆఫ్ఘనిస్తాన్. ఈ 10 లక్షల్లో 5 లక్షల ఆయుధాలు తాలిబాన్ సైన్యం దగ్గర ఉన్నాయని, లేదు 10 లక్షలు వీళ్ళ దగ్గరే ఉన్నాయని, కాదు అందులో 5 లక్షల ఆయుధాలు ఆఫ్ఘనిస్తాన్ సైన్యం అప్పట్లో చేసిన వాళ్ళు తీసుకెళ్ళి అమ్ముకున్నారండి స్క్రాప్ కింద. అందులో అమెరికా సాయంతో కొనుగోలు చేసినవి చాలా ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్లో. ఆ వెపన్స్ ఏంటో చూస్తే M4 M16 రైఫిల్స్. ఇక్కడ ప్రస్తావన ఎందుకు చేయాల్సి వస్తుందంటే, ఇప్పుడు పాకిస్తాన్లోకి ఆ ఆయుధాలను తీసుకొచ్చింది ఎవరు? తాలిబాన్లకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అప్పటి ఆఫ్ఘనిస్తాన్ సైన్యంలో కొందరు వాళ్ళు రిటైర్ అయ్యారు. తర్వాత ఎవరు సొంత కుంపట్లాళ్ళు పెట్టుకుని ఇసురుకుంటా ఉన్నారు. ఆ M4 ఇక్కడ మన పహల్గాంలో దొరికినాయి. ఆ M4 తాలూకు ట్రేసెస్ ఫైండ్ అవుట్ అయినాయి. సరే, పాకిస్తాన్ ఆర్మీకి ఏంటి, అక్కడ ఇక్కడ కొట్టుకొచ్చిన వెపన్స్ తోటే యుద్ధాలు చేయటం, సొంతంగా కొనుక్కోవడానికి వాళ్ళ దగ్గర పైసలు గట్టిగా 1 లీటర్ పాలు కొనుక్కోలేని పరిస్థితి. ఇంకా ఆయుధాలు ఏం కొంటారండి? అదే ఇందాక అన్న సామెత. ఇంత చిన్నోడు ఉంటే వాడి మీద రుబాబు చేయడానికి ఒక పొడుగాటాడు వచ్చాడు. వాడు రుబాబు చేస్తే ఆ పొడుగాటాడి మీద రుబాబు చేయడానికి పోచమ్మ వచ్చినట్టు, ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీకి వాళ్ళ మీద రుబాబు చేయడానికి, వాళ్ళకి పొగట్టడానికి తాలిబాన్ సైన్యం, ఆఫ్ఘనిస్తాన్ సైన్యం. అర్థం కావట్లా ఎవడేటి నుంచి వచ్చి కొడుతున్నాడో పాకిస్తాన్కి. మనం పక్క దేశంలో వెళ్ళి అగ్గిపుల్ల గీసి చప్పట్లు కొట్టి డ్యాన్స్ కట్టి మన భుజాలు ఇట్లా చలుచుకొని వస్తే, జనరల్ మునీర్ ఇవాళ నీ దరిద్రం అట్లా ఏడిచింది, నీ అదృష్టం అట్లా ఏడిచింది, నీ దరిద్రం కూడా అట్లే ఏడిచింది. అంటే నీ సొంత ఆర్మీలోనే నిన్ను క్వశ్చన్ చేసే రజా ఉన్నాడు. రజా అడుగుతున్నాడు ఏంటి, ఎవరిని అడిగా నువ్వు పోయావు ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి అని. రజా గారి దృష్టిలో మరి అదొక డిఫరెంట్ బాల్ గేమ్. మళ్ళీ వారు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. అసలు మునీర్ లెక్క ప్రకారం పాకిస్తాన్ వాళ్ళందరూ ప్రత్యేకత కలిగిన వాళ్ళు. ఏ ముహూర్తాన ఆ దేశం పుట్టిందో కానీ అక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే, అది కూడా కొందరి ఒక 5% మంది మాత్రమే అది వర్తిస్తుంది. వీఆర్ డిఫరెంట్ ఇన్ రిలిజియన్, వీఆర్ డిఫరెంట్ ఇన్ కల్చర్. అండ్ మీ టెర్రరిజం కూడా నాయన మీ డిఫరెంట్ టెర్రరిజమే. అది కూడా మీ దరిద్రానికి మీరు ఇంకోటి మీద నెత్తినెక్కి డ్యాన్స్ కడదామని చూస్తే, మీ నెత్తినెక్కి డ్యాన్స్కి మించిన కరాల నృత్యం చేస్తుంది ఎవరంటే తాలిబాన్ సైన్యం, ఆఫ్ఘన్ సైన్యం. మరోపక్క బెలుచిస్తాన్లో తిరుగుబాటుదారులు రైల్నే వాళ్ళు హైజాక్ చేశారు. దానికి నీ చేతకాక నువ్వేమంటావు? జనరల్ మునీర్, భారతదేశం వచ్చి చేసిందిట, మాకున్న సమస్యలు చాలక నీ పక్క దేశానికి, అదే లేకపోతే నీ దేశంలో ఆందోళనకారులకు సహాయం చేయడం కోసం మేము రైలు కిడ్నాప్ చేయాలా? ఏం మాట్లాడుతున్నావు? ఏదైనా భయపడి సినిమా అనుకుంటున్నావా జనరల్ మునీర్? ఒకసారి చూడు. ఇలా అర్థం పర్థం లేని కనెక్షన్స్ తోటి బోయపాటి సినిమాలో చాలా బోల్డంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నువ్వు కూడా ఏదో జనరల్ ఆర్మీ దుస్తులు వేసుకొని వచ్చావు, అబ్బో నువ్వు బ్రహ్మాండం వీరుడు సూర్యుడు అనుకున్నాం, కానీ మరీ ఇలా కమెడియన్లాగా మారిపోతావు అని అనుకోవాలా. ఆ తాలిబాన్ల సైన్యం చేతిలోనే M4 M16 కొందరు పాత ఆఫ్ఘన్ సైన్యంలో ఉన్నవాళ్ళ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు పంపించారా ఆ ఆయుధాలు మీ ఉగ్రవాద శిక్షణా శిబిరాలకి, లేకపోతే మీరే చౌకగా వస్తున్నాయి కదా అని కొనుక్కున్నారా? వాడు ఎలాగూ అమెరికా వాడు వదిలేసి వెళ్ళినవి కాబట్టి ఆయన కాడికి చాలామంది అమ్ముకున్నారట. మీరు కూడా మారువేషంలో వెళ్ళి అక్కడ ఆ ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్లో ఈ వెపన్స్, అయ్యా 10 రూపాయలు అంటున్నారు కదా, మాకు 2 రూపాయలకి ఇస్తారా, మేము పేదోళ్ళం అని చెప్పి ఏదో వాడిని బెత్తలు ఆడుకుని మొత్తానికి 4 రూపాయలకి తెచ్చుకున్నారు. మీ దరిద్రానికి ఏంటంటే అవే వెపన్స్ ఇవాళ తాలిబాన్ సైన్యం దగ్గర ఉన్నాయి, అంతకుముందు అమెరికా ఆధ్వర్యంలో పనిచేసిన ఆఫ్ఘనిస్తాన్ సైన్యం దగ్గర కూడా ఉన్నాయి. మీరేం వాళ్ళకి ప్రత్యేకంగా మీరేదో అనుకున్నారు, వాళ్ళకి భిన్నమైన ఆయుధాలు మేము తెచ్చుకున్నాం, M4 M16 తెచ్చుకున్నాం. మీకన్నా వాళ్ళే ముందర వాళ్ళు అదేదో కంపెనీలో చేరారు, ఓ మోపెడ్ కొనుక్కున్నారు, మోపెడ్తో పాటు ఈ ఆయుధాలు కూడా కొనుక్కున్నారు. జనరల్ మునీర్,
ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, మీకు పొగబెట్టడానికి మీకు రజా ఉన్నాడు, ఒక మాజీ ఆర్మీ అధికారి. ఆయన మీరు ఏది చేసినా క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. మనకి ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ ఉంది, ఏం చేసినా ప్రశ్నిస్తుంది, ఇదివరకు ప్రశ్నించేది. అలాగే ఆ రజా మీరేం చేసినా ప్రశ్నిస్తుంటాడు. మీరు లేదు ఈరోజు సాయంత్రం క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోవాలని చెప్పేసి క్యాబినెట్ ఒక మీటింగ్ పెట్టుకోవడం కోసం అని చెప్పేసి ప్రధానమంత్రికి మీరు ఇన్ఫామ్ చేద్దాం అనుకుంటే, ప్రధానమంత్రికి ఇన్ఫామ్ చేయాల్సిన అవసరం ఏముందని క్వశ్చన్ చేయడానికి వాళ్ళు ఉంటారు. లేదు ఇన్ఫామ్ చేయొద్దంటే మీరెవరు చెప్పడానికి, ప్రధానమంత్రి లేకుండా క్యాబినెట్ మీటింగ్ ఏంటని. సరే, మీకున్న ఫెసిలిటీ అలాంటిది, మీ సౌకర్యాలు అలాంటివి. ఈరోజు మీ నెత్తినెక్కి డ్యాన్స్ కడుతూ మీ నడ్డి విరవటానికి ఇరిచేసేయడం కోసం తాలిబాన్ సైన్యం వచ్చేసిందయా, మీ బార్డర్లో ఉంది. భారత్తో పెట్టుకుంటే మిమ్మల్ని క్షౌరం చేసి పంపిస్తుంది వెనక్కి. అంటే రూపాయి ఖర్చు లేకుండా మీకు క్షౌరం అయిపోతుంది. సరే, ఉన్న కష్టకాలంలో ఆ రూపాయి కూడా మీరు దాచుకోవాలి. మరి రేపొద్దున బ్రెడ్లో ఇంత ముక్క పెడతాం, మీరు రూపాయి ఇస్తే అనేవాళ్ళు కూడా వస్తారు. సో దానికోసమైనా రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఆకలి కేకలతోటి దద్దరిల్లిపోతుందనే విషయం గ్రహించిన తాలిబాన్ సైన్యం దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంది. మీరేదో భారత్ని కొట్టి చప్పట్లు కొట్టి అవతలాడు భుజాలు తట్టి అబ్బో భేష్ మనం ఇరగదీసి చేశామని మీరు చేసేదానికి మీ ప్రజల్లో మద్దతు లేదు. మీ పౌర సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, ఎడాపెడా మార్కెట్లో రేట్లు మారిపోతున్నాయి, కూరగాయల ధరల దగ్గర నుంచి. మీకు విషయం తెలుసా, మీరు చేసిన చండాల పనికి బార్డర్లో ఉన్న జమ్మూ కాశ్మీర్కి పీఓకి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి బార్డర్లో సలామాబాద్ అనే ఒక టౌన్ ఉంది. ఆ సలామాబాద్ ఈజ్ ఏ హబ్ ఫర్ అగ్రికల్చర్. ఐ హ్యాడ్ బీన్ టు దట్ ప్లేస్. ఒక అద్భుతమైన ఆర్గానిక్ కూరగాయలు పండించే రైతులు అక్కడ ఉన్నారు. వాళ్ళు మళ్ళీ ముస్లిం సంప్రదాయం పాటిస్తారు. వాళ్ళు చాలా మర్యాదగా అవతలున్న పీఓకేకి అమ్ముతారు, ఇక్కడ యువతలున్న కశ్మీర్ ప్రజలకి అమ్ముతారు, సంయమనం పాటిస్తారు, మర్యాద పాటిస్తారు. ఇలాంటి వాళ్ళ మెదళ్ళు కలుషితం చేయడానికి నువ్వు మానవ మృగాల్ని తయారు చేస్తూ క్యాంపులు పెడుతున్నావు. ఊరికే పోదు, దేవుడు ఊరుకోడు. జనరల్ మునీర్, దేవుడు ఏం చెప్పాడు, నువ్వు తేపకి క్లెయిమ్ చేస్తావు కదా, మీ పిల్లలందరూ ట్రైన్ అయ్యి పాకిస్తాన్ కోసం ప్రాణాలు అర్పిస్తే దేవుడు వచ్చి తీసుకెళ్తాడని. దేవుడు వచ్చి తీసుకెళ్ళరు, వాళ్ళని తీసుకెళ్ళడు. ఆయనకు దేవుడు ఉద్యోగం అది కాదు. ప్రజలందరూ బాగుండాలని, చంపిన తర్వాత నీకు స్వర్గం ఇస్తాను ఆయన ఏం చెప్పడు. మిస్ఇంటర్ప్రిటేషన్. చిన్న పిల్లల్ని, అడల్సెంట్ ఏజ్లో ఉన్న పిల్లల్ని, 13 నుంచి 16 ఏళ్ళలో పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ మైండ్ పొల్యూట్ చేసి నువ్వు చేస్తున్న దుర్మార్గపు చెత్త పనికి చెక్ పెట్టడానికి దేవుడు తాలిబాన్ సైన్యాన్ని నీ మీదకి పంపించాడు. వాళ్ళకు కూడా దేవుడేగా ఆయన నీ మీదకి పంపించాడు. నువ్వు ఎలా ఎదుర్కొంటావు? ఇండియా వాళ్ళు ఏ షర్ట్ వేసుకుంటున్నారు, ఏ ప్యాంట్ వేసుకుంటున్నారు కాదు, ముందర నీ సీటు కింద మంట పెడుతున్నారు కదా తాలిబాన్ సైన్యం. వాళ్ళు ఏ అగ్గిపెట్ట వాడుతున్నారో ఆ మంట పెట్టడానికి అది చూసి నువ్వు కనుక జాగ్రత్త పడితే అట్లీస్ట్ ఉన్నట్టు ఉంటుంది, ఉన్నది ఉన్నట్టు ఉంటుంది. లేకపోతే 3 ముక్కలు అవుతుంది. బెలూచిస్తాన్ గ్యారంటీ. నువ్వేదో బంగ్లాదేశ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని చూసావు అనుకో, భారత్ కూడా జోక్యం చేసుకుంటుంది. ఎక్కడ కనబడేటేం జోక్యం చేసుకోదు. తాలిబాన్లు మీకు గుర్తుండే ఉంటుంది, మొన్నటి రోజున పహల్గాం సంఘటన రోజున తాలిబాన్లు సపోర్ట్ చేస్తూ ప్రభుత్వానికి, అయ్యా మేము మీకు బాసటగా నిలబడ్డాం, భరోసా ఇస్తున్నాం, ఇలాంటి దుశ్చర్యని ఖండిస్తున్నాం అన్నారు. ఆ పాటి నోరు పెగలలేదే నీకు మాట్లాడటానికి. తాలిబాన్లు అంటే ఒకప్పుడు దడుచుకొని చచ్చేవాళ్ళు జనం. లేదు, వాళ్ళు అందరిలాంటి మనుషులే. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ దేశం వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఇంకోటేదో ఎగదోస్తావు, ఇంకో ఫోర్స్ని పెట్టి ఎగదోస్తావు. తాలిబాన్లు ఊరుకోరు. అండ్ తాలిబాన్ చీఫ్ ఆయన ఇప్పటికే ఏంటంటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, పాక్ ఆర్మీని ఉక్కిరి బిక్కిరి చేయండి అని. సో బిక్కిరి అవుతున్నారు. జనరల్ మునీర్ కాస్త నార్మల్ అటైర్లోకి వచ్చేయండి. ఎందుకంటే ఆ మిలిటరీ డ్రెస్సులు వేసుకుంటే ఆ చెమట మీరు తట్టుకోలేరు. అసలే మీరు చాలా సున్నితంగా ఇంగ్లాండ్లో పెరిగి వచ్చి చదువుకొని ఇక్కడ ఉద్యోగం ఐఎస్ఐ చీఫ్గా చేసి డీజీగా చేసి ఇప్పుడు ఇటు వచ్చారు. ఎటు ఇండియా వైపు వచ్చారు కవ్వించడానికి. మీ టర్మ్ అయిపోయింది మునీర్. ఎవరిని తీసుకొచ్చి పెడతారో ఏందో అనే భయం. మీరు చెబితే మీరే ఆర్మీ, మీరు చెబితే ప్రధానమంత్రి వింటాడా, ఇంకో 3 నెలలు 6 నెలలు ఎక్స్టెన్షన్ ఇప్పిస్తాడా, అసలు మీ రాజ్యాంగం ఒప్పుకుంటుందా? ఇవన్నీ మీరు ఆలోచించే లోపల తాలిబాన్ సైన్యం వచ్చేస్తుంది, ఒకరోజు మీ తలుపు తడుతుంది. ఇప్పటికే మీరు అక్కడ ఉంటే, నాకు తెలిసిన సమాచారం ప్రకారం మీరు ఎక్కడో బంకర్లో దాక్కున్నారని. చూద్దాం, ఒకవేళ బంకర్లో దాక్కున్నా బయట వచ్చి వాళ్ళు ఇవ్వాల్సిన జాగ్రత్తలు, ఫత్వాలు మీ చేతికి ఇచ్చేళ్తారు. కాచుకొని కూర్చోండి జనరల్ మునీర్.